కొందరు మందుబాబులు ఒక బ్రాండ్కి అలవాటు పడితే మరికొందరు వివిధ రకాల బ్రాండ్లని ట్రై చేస్తూ చివరికి వారికి నచ్చిన మందుని త్రాగుతూ ఉంటారు. కొందరు విస్కీని ఇష్టపడితే మరికొందరు వైన్కి ఇష్టపడతారు. అయితే చాలామంది కామన్గా చేసే పొరపాటు ఏమిటంటే బ్రాండ్ ఏదైనా అందులో నీటిని విధిగా కలుపుతుంటారు. అయితే ఇలా చేయటం వల్ల దాని రుచి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అసలు విస్కీ వైన్లో నీళ్లు ఎందుకు కలపకూడదు, ఎంత మేర కలుపుకోవాలో, దానికి ప్రత్యామ్నాయంగా ఏమి చేయాలో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. మన ఇంట్లో కానివ్వండి లేదా ఆఫీసుల్లో కానివ్వండి, ఏదైనా పార్టీ లాంటిది పెట్టుకుంటే ముందుగా మనం ప్రిఫరెన్స్ ఇచ్చేది మద్యానికే. మనకి తెలిసిన స్నేహితులని, మిత్రులని, శ్రేయాభిలాషులని పిలుస్తాం. వారితో సరదాగా చుక్క ముక్కతో ఎంజాయ్ చేస్తాం. మందుబాబులు సాధారణంగా బీర్, జిన్, విస్కీ, రమ్ అలాగే వైన్ లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే వాళ్ళు పెద్ద తప్పు అయితే చేస్తూ ఉంటారు. అయితే నీటిని పరిమితిలో వాడితేనే ప్రయోజనం ఉంటుందని, అందుకు బదులుగా కొన్ని పదార్థాలని అందులో మిక్స్ చేస్తే రుచి మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. విస్కీని కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా తయారు చేస్తారు. గోధుమ, బార్లీ, మొక్కజొన్న, రై వంటి ఎంపిక చేసిన తృణధాన్యాలను వివిధ ప్రక్రియల ద్వారా ఏళ్ల తరబడి ఫెర్మెంటేషన్ చేస్తారు. వీటి గుజ్జు నుంచి వచ్చే పానీయాన్ని చెక్క బ్యారెల్స్లో నిల్వ చేస్తారు. ఆ పానీయం ముదురు రంగు వచ్చేందుకు సుమారు 3 సంవత్సరాల నుంచి అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. అలాగే బ్రాందీని ద్రాక్షతో తయారు చేస్తారు. అదేవిధంగా యాపిల్, పీచెస్, ఆప్రికాట్ వంటి ఇతర పండ్లను కూడా వినియోగిస్తుంటారు. ఇది కూడా పూర్తి పరిపక్వతకు రావాలంటే సుమారు 2 ఏళ్ల కంటే ఎక్కువ సమయం పడుతుంది. విస్కీ లేదా వైన్లో మినరల్ వాటర్ చాలా తక్కువ పరిమాణంలో కలుపుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ కలపటం వల్ల విస్కీ అసలు రుచి తగ్గిపోతుందట. విస్కీలో నీటికి బదులుగా జిన్, టానిక్ వాటర్ లాంటివి కలపటం వల్ల కొత్త రుచి వస్తుందని, అలాగే టానిక్ వాటర్ అయితే విస్కీకి మంచి మిక్సర్గా పనిచేస్తుందని, అలాగే ఈ మిశ్రమంలో కొన్ని ఐస్ క్యూబ్స్ విధిగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. విస్కీలో నీళ్లకు బదులుగా నిమ్మరసం కలుపుకుంటే కూడా కొత్త రుచి వస్తుందట. గ్లాసులో మద్యం పోసాక దానిపై కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకుని త్రాగితే కొత్త అనుభూతి కలుగుతుందని, అదేవిధంగా కూల్ డ్రింక్స్, ఐస్ క్యూబ్స్ కాంబినేషన్ కూడా అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు. అయితే బ్రాండ్లను బట్టి మినరల్ వాటర్ను తగు మోతాదులో వాడాల్సి ఉంటుంది. కాగా బ్రాండ్లు ఏవైనా మద్యపానం అలవాటు పరిమితంగా ఉంటేనే ఇబ్బంది ఉండదని, వ్యసనంగా మారితే మాత్రం అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు సూచిస్తున్నారు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా విస్కీ ఆర్ వైన్లో నీళ్లు కలిపితే ఏమవుతుందో. సో మరి నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం ఏమిటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇటువంటి హెల్త్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.